మణిపూర్ భారతదేశానికి నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న ఒక అందమైన చిన్న రాష్ట్రం. మరి అట్లాంటి ఒక చిన్న రాష్ట్రంలో ఎక్కువగా అడవులు, పర్వత ప్రాంతాలు అండ్ అక్కడ నివసించే కొన్ని తెగలు, వారి మధ్య గొడవలు. అసలు ఈ గొడవలేంటి, వాళ్ళకి లైసెన్స్ గన్స్ ఉండడం ఏంటి, టెర్రరిస్ట్ గ్రూప్స్ పెట్టుకోవడం ఏంటి, అసలు ఈ గొడవల వెనకాల ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్, చైనా, మయన్మార్ వంటి దేశాల కుట్ర కూడా దాగుందన్న విషయం ఈ వీడియో ద్వారా కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి మణిపూర్ని పరిపాలిస్తున్న రాజు మహారాజా బోధ్చంద్ర. 1949 అక్టోబర్లో జరిగిన ఒప్పందం ప్రకారం మణిపూర్ని భారతదేశంలో విలీనం చేశారు మహారాజా బోధ్చంద్ర. ఆ తర్వాత 1956లో మణిపూర్ యూనియన్ టెరిటరీ అయింది అండ్ 1972లో ఒక కంప్లీట్ స్టేట్గా ఏర్పడింది. ఇంకా మణిపూర్ జనాభా విషయానికి వస్తే 1901లో 3 లక్షల వరకు ఉన్న జనాభా 2011 నాటికి 30 లక్షల వరకు చేరింది. అక్కడ నివసించే నేటివ్ తెగ పేరు మెయిటేయి. అలాగే చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నివసించే తెగల పేరు నాగా, కుకి అండ్ ఇంకా చిన్న తెగలు చాలా ఉన్నాయి. మెయిటేయిస్ మెయిన్ గా హిందూస్. మణిపూర్ భూభాగంలో మాక్సిమం 90% అన్ని పర్వత ప్రాంతాలే, కేవలం 10% ల్యాండ్ మాత్రమే నివాస యోగ్యమైన ప్రాంతం. ఈ 10% ల్యాండ్ లో మెయిటేయి తెగ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పూర్వకాలం నుంచి ఉన్నారు, అక్కడే వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కుకి తెగ వారు ఎస్టీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్స్. వీళ్ళు ఆ మిగిలిన 90% పర్వత ప్రాంతాల్లో చిన్న చిన్న విలేజెస్ గా వాళ్ళు ఉంటున్నారు. ఆర్బి పెంబర్టన్ రిపోర్ట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళ సహాయంతో వీళ్ళు 19th సెంచరీ బిగినింగ్లో ఫస్ట్ క్రిస్టియానిటీలోకి మారి ఆ తర్వాత ఈ మణిపూర్ పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సో ఇంకా గొడవ విషయానికి వస్తే మీడియా మెయిన్గా ఫోకస్ చేసిన పాయింట్ అండ్ పైకి మాత్రమే కనిపించే గొడవ ఏంటో ముందు తెలుసుకుందాం. ఎస్టీ స్టేటస్ డిమాండ్ ఫ్రమ్ మెయిటేయి కమ్యూనిటీ. అసలు ఈ మెయిటేయి కమ్యూనిటీ ఎస్టీ స్టేటస్ ఎందుకు కోరుకుంటున్నారు? వీళ్ళు ఆల్రెడీ మెజారిటీగా ఉన్నారు కదా. ఎందుకంటే మెజారిటీగా ఉన్నా కూడా వీళ్ళు కేవలం ఆ 10% ల్యాండ్లోనే ఉండాలి, అక్కడే వాళ్ళు జీవించాలి. మిగిలిన 90% ల్యాండ్లో భూములు కొనకూడదు, ఎటువంటి సెటిల్మెంట్స్ అవ్వకూడదు, ఎందుకంటే వీళ్ళు భూములు కొనడానికి అడ్డుపడుతుంది ఎస్టీ ట్రైబల్ యాక్ట్. కానీ మైనారిటీగా ఉన్న కుకీ కమ్యూనిటీ వారు ఈ 90% ల్యాండ్ పర్వత ప్రాంతాల్లో విలేజెస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 10% ల్యాండ్లో కూడా వాళ్ళు స్లోగా మైగ్రేట్ అవుతున్నారు, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. సో అది అక్కడ వచ్చింది అసలు గొడవ. మెజారిటీగా ఉన్న మెయిటేయి కమ్యూనిటీ వాళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి వీలు లేదు అండ్ మైనారిటీగా ఉన్న కుకీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం స్ప్రెడ్ అయిపోతున్నారు. అండ్ మరి మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఇక్కడ స్ప్రెడ్ అవుతున్నారంటే ఎక్కువగా హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ 10% ల్యాండ్లోనే ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ పవర్ మెయిన్గా మెయిటేయి కమ్యూనిటీ చేతిలో ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్ మొత్తం వాళ్ళు ఈ 10% ల్యాండ్లోనే చేస్తున్నారు. సో మేము కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అనేది వాళ్ళ వాదన. మరి ఆ ఎస్టీ స్టేటస్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే, మెయిటేయి కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతారు కదా, 90% ల్యాండ్ లో వాడు సెటిల్మెంట్ చేసుకుంటారు కదా అంటే దానికి మాత్రం ససేమిరి అంటున్నారు కుకీ కమ్యూనిటీ. సో మెయిటేయి కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే కుకీ కమ్యూనిటీ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఈ మెయిటేయి కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని చాలా అణగారిన వర్గాలుగా చూస్తున్నారు, చాలా తక్కువ జాతి వాళ్ళగా చూస్తున్నారు. ఇంక ఈ 90% ల్యాండ్ లో కూడా వాళ్ళకి హక్కు అనేది ఉంటే మమ్మల్ని ఈ పర్వత ప్రాంతాల్లో నుంచి కూడా తరిమేస్తారు అనేది వాళ్ళ వాదన. అండ్ ఈ పాయింట్ లో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. తరతరాలుగా ఈ కుకీ కమ్యూనిటీ వాళ్ళు చాలా లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్నారు అండ్ అణగారిన వర్గాలుగా ఉన్నారు. సో అది వాళ్ళ భయం. ఇప్పుడు మీడియా పెద్దగా ఫోకస్ చేయని అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిటేయి కమ్యూనిటీ వాళ్ళు 53%గా ఉన్నారు, నాగాస్ 24%గా ఉన్నారు అండ్ కుకీ కమ్యూనిటీ వాళ్ళు 16%గా ఉన్నారు అండ్ చిన్న చిన్న మిగిలిన తెగలు ఉన్నాయి. అండ్ రిలీజియన్ పర్సెంటేజ్కి వస్తే ఫ్రమ్ 1961 to 2011 ఈ 50 years పీరియడ్లో 62% ఉన్న హిందూ కమ్యూనిటీ 41%కి వచ్చేసారు అండ్ 19% ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ 41%కి వచ్చారనమాట. అంటే ఒక 50 years టైంలో ఇంత భారీ డిఫరెన్స్ కారణం ఏమై ఉంటుంది? కేవలం క్రిస్టియన్ కన్వర్షన్స్ అనుకుంటే మన పొరపాటే. ఇల్లీగల్ మైగ్రేషన్స్ ఫ్రమ్ మయన్మార్. మయన్మార్ అంటే ఒకప్పుడు బర్మా దేశం. మయన్మార్లో చిన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అది మణిపూర్కి ఆనుకునే ఉంటుంది. సో అక్కడున్న లోకల్ తెగలు అండ్ కుకీ తెగ వాళ్ళు ఆల్మోస్ట్ దేశాలు వేరైనా సరే తెగలు పక్క పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళకి రిలేషన్స్ అసోసియేట్సే ఉంటారు. సో ఈ చిన్ ప్రాంతం నుంచి మెజారిటీగా ఇండియాలోకి ఎంటర్ అయి మణిపూర్ పర్వత ప్రాంతాల్లో సెటిల్ అయిపోతున్నారు. గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసేసి కొన్ని కొత్త విలేజెస్ ని వాళ్ళు ఏర్పాటు చేసేసారు. ఇవన్నీ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. విలేజెస్ ఏర్పాటు చేయడం అంటే ఇల్లు కట్టడం మాత్రమే కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ 500 పైగా కొన్ని కొత్త చర్చెస్ కట్టేశారు. చర్చెస్ ఎందుకు కట్టారంటే రేపొద్దున గవర్నమెంట్ వచ్చి ఈ ఇల్లీగల్ విలేజెస్ అన్ని ఖాళీ చేయమని అక్కడ డిమాలిషన్ మొదలు పెడితే అక్కడ ఖచ్చితంగా చర్చెస్ ని కూడా పడగొట్టాలి. చర్చెస్ ని పడగొడితే ఈ 2 తెగల మధ్య ఉన్న గొడవ కాస్త 2 కమ్యూనిటీల మధ్య ఉన్న గొడవగా మారిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరుగుతుంది. రీసెంట్గా మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ గూగుల్ మ్యాప్స్ వాళ్ళ సహాయంతో కొత్తగా ఏర్పడిన విలేజెస్ ఏంటి, ఇల్లీగల్ మైగ్రేషన్స్ వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యారని తెలుసుకొని అక్కడ మొత్తం ఎన్ని విలేజెస్ని ఖాళీ చేయించేసి మొత్తం అంతా డిమాలిష్ చేశారు. సో
మనం చూసే ఉంటాం వెస్టర్న్ మీడియా కథనాల ప్రకారం ఇండియాలో 250 పైగా చర్చెస్ డిమాలిష్ చేశారు అన్న వార్త. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ చర్చెస్ ఏమి హిస్టారికల్గా ఉన్నవి కాదు, రీసెంట్గా ఇల్లీగల్ మైగ్రేషన్స్ ద్వారా వచ్చి కట్టినవి. చిన్నగా 2 తెగల మధ్య ఉన్న గొడవ కాస్త 2 మతాల మధ్య 2 కమ్యూనిటీల మధ్య గొడవగా మారిపోయింది. అండ్ దట్స్ ద ప్లాన్. ఇంకా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా చూస్తే ఏప్రిల్ 2023లో మేటీ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ ఇస్తూ అక్కడ లోకల్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అండ్ ఏప్రిల్ 28న టోటల్ స్టేట్ షట్ డౌన్ కి కుకీ కమ్యూనిటీ, కుకీ ట్రైబ్ వారు పిలుపునిచ్చారు. అదే రోజు అక్కడ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. బట్ ఒక రోజు ముందే మాబ్ గా వచ్చి కుకీ కమ్యూనిటీ వారు ఆ జిమ్ మొత్తం నాశనం చేశారు. ఇంకా అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. కుకీ కమ్యూనిటీ వారిని వీళ్ళు చంపారు, వీళ్ళని వాళ్ళు చంపారు. ఈ గొడవల్లో దాదాపుగా 150 మంది వరకు చనిపోయారు, 300 మంది వరకు గాయపడ్డారు అండ్ 60,000 మంది వరకు ఖాళీ చేయించారు. సో అప్పుడు జరిగిన విషయమే రీసెంట్ గా సర్ఫేస్ అయిన వీడియో. ఈ వీడియో జూలై 19th బయటకు వచ్చింది. బట్ అప్పటికే అది జరిగి 2 months అయింది. బట్ అప్పుడు ఎందుకు రాలేదంటే అప్పుడు మణిపూర్ లో టోటల్ ఇంటర్నెట్ షట్ డౌన్ లో ఉంది. సో రీసెంట్ గా అప్లోడ్ అయింది. ఇంతకా వీడియోలో ఏముందంటే కుకీ కమ్యూనిటీకి చెందిన 2 అమ్మాయిల్ని మేటీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక మాబ్ లో వచ్చి వాళ్ళని న్యూడ్ గా పెరేడ్ చేస్తూ వాళ్ళని కొడుతూ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా చేశారనేది మనం చూసాం. సో ఈ వీడియో రాగానే దేశం మొత్తం ఉలిక్కిపడింది అండ్ అందరూ ఖండించారు. అది ఒక ఘోరమైన విషయంగా అందరూ భావించారు. ఆ తర్వాత మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ కి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా వార్న్ చేశారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని. సో ఆ వీడియోలో మెయిన్ గా ఉన్న వ్యక్తుల్ని స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. వాళ్ళ ఇల్లుని కూడా కుకీ కమ్యూనిటీ వాళ్ళు తగలబెట్టారు. ఇంత జరుగుతున్న సైలెంట్ గా ఉన్నారని నరేంద్ర మోడీకి కూడా విమర్శలు వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో అండ్ పార్లమెంట్ లో కూడా ఇదే బర్నింగ్ టాపిక్. సో ఇంత గొడవలకి ఇన్ని గొడవలకి ప్రధాన కారణాలు ఓవరాల్ గా చూస్తే మెజారిటీగా ఉన్న మేటీ కమ్యూనిటీ వాళ్ళు కేవలం 10% ల్యాండ్ లో ఉండాలి, 90% ల్యాండ్ కొనకూడదు, సెటిల్ అవ్వకూడదు. బట్ మైనారిటీగా ఉన్న కుకీ కమ్యూనిటీ వాళ్ళు స్లోగా మెజారిటీగా మారిపోతున్నారు. పక్క దేశం నుంచి ఇల్లీగల్ గా వచ్చి మరి క్రిస్టియన్ కమ్యూనిటీని పెంచేస్తున్నారు అండ్ మణిపూర్ ల్యాండ్ ఏరియాని మొత్తం ఆక్రమించేసుకుంటున్నారు. అంటే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవడానికి ఆ మణిపూర్ కొండల్లో అంతగా ఏముంది? సరే వాళ్ళు ఒకవేళ వచ్చినా సరే ఈ కుకీ కమ్యూనిటీ వాళ్ళని ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు, ఎందుకు అపోజ్ చేయట్లేదు అంటే ఇక్కడే పెద్దగా హైలైట్ చేయని మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, అదే డ్రగ్స్. ఈ డ్రగ్స్ తయారయ్యేది ఒక పంట ద్వారా. ఆ మొక్క పేరు ఒపియం, అట్లా పాపీ సీడ్స్ అంటారు. దాని నుంచే భయంకరమైన ఈ డ్రగ్స్ తయారవుతాయి. మార్ఫిన్, హెరాయిన్ అనే భయంకరమైన డ్రగ్స్. ఈ డ్రగ్స్ పండించే పంట కోసమే వాళ్ళు ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఆ మణిపూర్ కొండల్లో కూడా పండిస్తున్నారు. మయన్మార్ అనేది ఒక ఫెయిల్డ్ కంట్రీ, ఒక లాలెస్ కంట్రీ. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, గ్రూప్స్, మాఫియాస్ అన్ని రకాల ఉన్నారు. అక్కడ మెయిన్ గా ఈ డ్రగ్ మాఫియా చుట్టుపక్కల ఉన్న థాయిలాండ్ కి, లావోస్ కి అండ్ బార్డరింగ్ కంట్రీస్ కి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తారు. సో వాళ్ళ దేశంలో ఉన్న ఇన్స్టెబిలిటీస్ వల్ల వాళ్ళు డ్రగ్స్ పండించడానికి ఒక అనువైన ప్రదేశం ఈ మణిపూర్ కొండలుగా భావించారు. సో ఆ బార్డరింగ్ చిన్ ప్రాంతానికి చెందిన కమ్యూనిటీ స్లోగా మణిపూర్కి మైగ్రేట్ అవుతున్నారు కేవలం డ్రగ్స్ పండించడానికి. మణిపూర్లో మెజారిటీస్ బుద్ధిజం ఉంటారు, ఆల్మోస్ట్ 85%. కానీ వాళ్ళు ఇండియాలోని మణిపూర్కి రాగానే వాళ్ళు క్రిస్టియన్గా మారిపోతున్నారు. ఎందుకో మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాగానే చర్చిలు కడుతున్నారు, కొత్త విలేజెస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుకీ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వెల్కమ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ డ్రగ్స్ పండించడానికి. సో ఈ కుకీ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఒక మంచి మార్కెట్ దొరికింది. వాళ్ళు కూడా పండించి సేల్ చేస్తే ఆబ్వియస్లీ ఓపియం అనేది ఒక కాస్ట్లీ పంట. సో దాని ద్వారా వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి. అండ్ ఈ డబ్బులతోనే కుకీ కమ్యూనిటీ వాళ్ళు ఈ 10% ల్యాండ్ని కూడా కొంటున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై మేటీ కమ్యూనిటీస్ వర్ అపోజింగ్. అండ్ ఈ మేటీ కమ్యూనిటీ వాళ్ళు మేబీ రేపు హిల్ ఏరియాకి వెళ్తే వాళ్ళు డ్రగ్స్ పండించారంటే దాని గురించి మనమే మాట్లాడుకోవట్లేదు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ద రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మణిపూర్. సో వాళ్ళు ఎక్కువగా ధనవంతులైపోతున్నారు, ఈ ల్యాండ్స్ కొనేస్తున్నారు. వీళ్ళకి అవకాశం లేదు. అవకాశం వస్తే వీళ్ళు అదే పండిస్తారేమో మనకి తెలియదు. ఈ మేటీ కమ్యూనిటీ వాళ్ళకు కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల ఇప్పటి నుంచి ఒక 50 years లో కంప్లీట్ గా మారిపోద్ది. ఆల్రెడీ వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. వాళ్ళకి మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో ఈ డబ్బులతోనే వాళ్ళు గన్స్ కొంటున్నారు అండ్ ఆల్మోస్ట్ ఒక టెర్రరిజం యాక్టివిటీస్ అన్ని అక్కడ జరుగుతున్నాయి. అండ్ బ్యాంక్ రాబరీస్ అండ్ హైవేస్ దగ్గర బ్లాక్ చేసి డబ్బులు వసూలు చేయడం అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఇది కేవలం కుకీ కమ్యూనిటీ వాళ్ళే కాదు, మేటీ కమ్యూనిటీలో కూడా ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళ డిమాండ్స్లో మెయిన్గా మాకు సెపరేట్ స్టేట్ కావాలని కుకీ కమ్యూనిటీ వాళ్ళు, అండ్ సెపరేట్ స్టేట్ మాత్రమే కాదు సెపరేట్ కంట్రీ, కుకీ ల్యాండ్ అనేది కావాలని కోరుకుంటున్నారు. ఏంటి, ఒక చిన్న రాష్ట్రం, అందులో చిన్న జనాభా, వాళ్ళకి సెపరేట్ స్టేట్ ఏంటి, సెపరేట్ కంట్రీ ఏంటి, నవ్వొస్తుంది కదా. సో దీని వెనకాల మీకు పెద్ద పొలిటికల్ పవర్ లేకుండా వాళ్ళు అలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టుకోరు, అలాంటి డిమాండ్స్ ఎవరు. ఆ పెద్ద పొలిటికల్ పవర్స్ నిజంగానే ఉన్నాయి. మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్నట్టు దాని వెనకాల ఉన్నదే మన పెద్దన్న చైనా జిన్పింగ్. ఈ డిమాండ్స్ అనేవి కేవలం కుకీ కమ్యూనిటీ వాళ్ళ నుంచే కదా, మేటే కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. సో ఇలా గొడవలు పెట్టి, రెండు కమ్యూనిటీస్ గొడవలు పెట్టి అల్టిమేట్ గా దేశం మొత్తం దీని గురించి మాట్లాడుకునే సెన్సిటివ్నెస్ క్రియేట్ చేయడం వల్ల చైనా గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటో ఒకసారిగా చూద్దాం.
ఆల్రెడీ మనం పాకిస్తాన్తో గొడవల వల్ల మెజారిటీ ఆఫ్ అవర్ బడ్జెట్లో కొన్ని వేల కోట్లు పాకిస్తాన్ కోసం డిఫెన్స్లోనే ఖర్చు పెడుతున్నాం. అండ్ ఆపోజిట్ ఎండ్లో అండ్ ఈస్టర్న్ పార్ట్లో కూడా ఈ ఏరియాస్ కూడా కంప్లీట్ సెన్సిటివ్గా మార్చేస్తే ఇక్కడ కూడా మనం మిలిటరీ బేసెస్ 100% పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం చూసే ఉంటాం, లడఖ్లో చైనీస్ వాళ్ళు వస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్లో చాలా భాగం వాళ్ళు మ్యాప్లో ఆక్రమించేసుకున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మణిపూర్ని కూడా ఒక ఇన్స్టెబిలిటీ, ఆల్రెడీ ఒక కాంప్లికేటెడ్ ఏరియా, ఒక సెన్సిటివ్ ఏరియాగా చేసేసి అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే మన గవర్నమెంట్ కేవలం దీని గురించే మాట్లాడుతుంది, అపోజిషన్ కూడా దీని గురించే గొడవ చేస్తూ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ గురించి అనేది డిస్కషనే ఉండదు. అండ్ కేవలం ఇక్కడనే కాదు, ఈవెన్ శ్రీలంకలో కూడా ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిపోయారు. శ్రీలంకలో పోర్ట్స్ని కూడా ఒక 99 yearsకి వాళ్ళు రాసేసుకున్నారు. అండ్ ఇండియా వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే ఇండియా చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా అంతా ఒక సెన్సిటివ్ జోన్గా ఏర్పాటు చేసేస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున ఎవడన్నా ఒక మెయిన్ కంపెనీ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఇన్ని ఇన్స్టెబిలిటీస్ ఉన్నాయి, ఇన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎవరు వచ్చి కంపెనీ పెట్టాలనుకోరు. సో ఆల్రెడీ ఇండియా అనేది ఒక డెవలపింగ్ కంట్రీ, చైనాకి కాంటెంపరీగా ఎదుగుతున్న ప్రాంతం. ఆల్రెడీ రీసెంట్గా యూఎస్ చైనా గొడవల వల్ల యూఎస్ మెయిన్ శాంక్షన్స్, మన మెయిన్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలోకి షిఫ్ట్ అవుతున్నాయి. ఎకనామిక్ జోన్ అండ్ ఇండస్ట్రీ జోన్గా ఇండియా కూడా మారబోతుంది. సో అప్పటి నుంచి చైనా గవర్నమెంట్ ఈ సెన్సిటివ్ ఏరియాస్ని పట్టుకొని వాటిని హైలైట్ చేస్తూ ఈ ఇన్స్టెబిలిటీస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, అంతెందుకు ప్రజెంట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం ఈ గొడవ గురించి, పార్లమెంట్లో కూడా ఏం డిస్కషన్ జరుగుతుంది ఈ గొడవ గురించి. సో డెవలప్మెంట్స్ ఏం కంపెనీస్ వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి అన్న డిస్కషనే లేదు. అండ్ దట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ ఆల్ దీస్ ఇన్స్టెబిలిటీస్. అండ్ ఫైనల్గా ఇక్కడున్న ఇంకో కొసమేర పాయింట్ ఏంటంటే మణిపూర్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మణిపూర్కి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ పొటెన్షియల్ ఉంది. దాని ద్వారా ఆల్మోస్ట్ 2 GW ఆఫ్ ఎలక్ట్రిసిటీ అది జనరేట్ చేయగలదు. 24/7 మణిపూర్ స్టేట్ మొత్తం కరెంట్ సప్లై చేసి రిమైనింగ్ పవర్ మయన్మార్ పవర్ గ్రిడ్ కి పంపించినా ఇంకా వాళ్ళకి పవర్ మిగులుతుంది, సేల్ చేయగలిగినంత పవర్ మిగులుతుంది. సో మణిపూర్ని కూడా వాళ్ళు గుప్పెట్లో తెచ్చేసుకుంటే అన్ని రకాలుగా మన ఇండియానే వాళ్ళు టార్గెట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఫోకస్ పాయింట్. సో మీరే ఆలోచించండి, ఇన్ని రకాల ఇన్స్టెబిలిటీస్ కేవలం 2 తెగల మధ్య జరిగితే సరిపోతుందా? ఇది కేవలం వాళ్ళు మాత్రమే ఉన్నారా? చాలా జరుగుతున్నాయి. కానీ బయటికి వచ్చే పాయింట్స్ కానీ బయట మాట్లాడుకునే పాయింట్స్ మాత్రం కేవలం ఎస్టీ కమ్యూనిటీ అడిగారని, కేవలం చర్చెస్ పడగొట్టారనే చెప్తున్నారు. బట్ దీని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. సో ఏం జరిగిందో చూద్దాం. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.